కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? హైకోర్టు ఇచ్చిన గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ భావిస్తుందా? దసరాకే రిజర్వేషన్ల ప్రకటన రానుందా? లెట్స్ వాచ్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ రావడం లేదు. ప్రభుత్వం అయితే ఎన్నికలు నిర్వహించాలా లేదా అని ఇంకా మల్లగుల్లాలు పడుతోంది. బీసీ రిజర్వేషన్లు అమలు చేశాకే ఎన్నికలకు వెళ్లాలని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పట్టుబడుతున్నారు. ప్రభుత్వం కూడా సీరియస్గానే ప్రయత్నం చేస్తోంది. కానీ కేంద్రం బిల్లులను ఆపుతుంటే ముందుకు వెళ్లడం ఎలా? ఈ మధ్య మంత్రులతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. త్వరలో మరోసారి సమావేశం కాబోతున్నారు. ఈ నెల 26 తర్వాత మంత్రులతో సీఎం సమావేశం జరిగే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై ముందుకు వెళ్లడం ఎలా అనే అంశాలపై చర్చిస్తారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు సంబంధించి జీవో విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే దాన్ని బీసీలకు దసరా కానుకగా ఇవ్వాలని సర్కార్ భావిస్తోంది. ఇటు హైకోర్టుకు కూడా గడువు కంటే ఒకరోజు ముందు ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు వివరించాలని నిర్ణయించారు. ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ జీవో ఇస్తే కొందరు కోర్టుకు వెళ్లే అవకాశాలు లేకపోలేదు. కోర్టులో ఏం జరగబోతుంది అనేది అంచనా వేయడంతో పాటు తదుపరి యాక్షన్ ప్లాన్పై కూడా త్వరలో జరగబోయే మంత్రుల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసి ఎన్నికలకు వెళ్లాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఇంతలో కోర్టు ఏం చెప్పబోతుంది అనేది కూడా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని ముందడుగు వేయాలనేది సర్కార్ ఆలోచన. ఏదేమైనా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలనే సర్కార్ భావిస్తోంది. అయితే దానికి కొంత సమయం పట్టే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది.